మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండో రోజు గ్రామోత్సవాన్ని అధికారులు నిర్వహించలేదు. భక్తుల రద్దీ, శివస్వాముల ఆందోళనతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. క్యూలైన్లో రద్దీతో ఉత్సవమూర్తులు రాజగోపురం నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు చేశారు. ద్వారకా తిరుమల ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్లో అందిస్తారు. ధర్ని కిషోర్. సోని, ఈ శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిన్నటి రోజు అపచారం జరిగినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ఏదైతే సాయంకాలం పూట జరగాల్సినటువంటి గ్రామోత్సవాన్ని భక్తుల రద్దీ, శివస్వాముల ఆందోళన, అక్కడ ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్రామోత్సవాన్ని నిర్వహించలేకపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఉత్సవమూర్తులకు రాజగోపురం వద్ద నుంచి బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క గ్రామోత్సవాన్ని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క ఉత్సవమూర్తులకు స్థానికంగా అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క పూజారులు పూజలు నిర్వహించారు. అలాగే ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి ద్వారకా తిరుమల నుంచి స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను సైతం నిన్న సమర్పించకపోవడం కూడా ఒక లోటుగానే చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన వసతులు, అలాగే ఆచరించాల్సినటువంటి క్రతువుల కారణాలు వాటిని నిర్వహించడంలో ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విఫలమవుతున్నారు అన్న ఒక విమర్శ అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారాలను అంటే ఒకవైపు గ్రామోత్సవం జరగకపోవడం, అలాగే పట్టు వస్త్రాల సమర్పణ సరైన టైంలో చేయకపోవడం, వీటన్నిటిని కూడా చూసుకుని భక్తులంతా కూడా ఇదేదో అపచారం జరుగుతుందా అన్న ఒక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా కూడా ఒక మహాపచారంగానే భక్తులు భావిస్తున్న పరిస్థితి అయితే శ్రీశైలంలో నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.